అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగో చూడండి, ఈరోజు క్లాస్ అయితే నేను పంజాబ్ డ్రెస్ స్కూల్ యూనిఫామ్ కాలర్ ఎలా డ్రాయింగ్ వేయాలి ఏంటి అన్నది నేను ఈ క్లాస్లో అయితే చెప్పాలనుకుంటున్నానండి. చూడండి ఒకసారి. నేనైతే పొడవ అయితే వచ్చి 34 పొడవ అయితే తీసానండి. లైనింగ్ షాల్డర్ వచ్చి 6.5 తీస్తున్నారు. షాల్డర్ 6.5 అండి. అలాగే సంఖ కూడా మనం 6.5 పెట్టుకోవాలి. మనం ఏదైతే పెట్టుకున్నామో అలాగే సంఖ కూడా పెట్టుకోవాలండి. బాడీ లూజ్ వచ్చి 10.5 పెడుతున్నానండి. చూడండి, చాలా సింపుల్ అండి. డ్రెస్సు పంజాబ్ డ్రెస్ చాలా సింపుల్గా అయితే మనం ఇటు నుండి ఇటు వచ్చి మన కట్స్ వరకు 14 అంగుళాలు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, మనం ఇటు వచ్చి నెక్ వచ్చి 3 అంగుళాలు పెడుతున్నానండి. ఇటు కూడా రౌండ్ కూడా కింద కూడా 3 అంగుళాలు పెడుతున్నాను. ఇటు నుండి ఇటు వచ్చి 1 ఇంచ్ పెడుతున్నానండి. చూడండి, ఇటు బ్యాక్ నెక్ అండి, ఇది కూడా 1 ఇంచ్ పెడుతున్నాను. ఇది కూడా షేప్ వచ్చి 1 ఇంచ్ కడగండి. చాలా ఈజీ అండి, అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికైతే నేను చక్కగా సైడ్ గీసుకోవడానికి మంచి స్కేల్ ఒకటి కొన్నానండి. మంచి స్కేల్ కొన్నానండి, ఎందుకంటే చక్కగా స్టూడెంట్స్కి నేర్పడానికి బాగుంటుంది ఇది. చూడండి అయిపోయింది. చూసారా, ఇక్కడికైతే 14 ఇంచులు కడిగి పెట్టానండి. ఓకేనండి, మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఫ్రంట్ స్కూల్ యూనిఫామ్ అంటున్నాను కదండి, స్కూల్ యూనిఫామ్ అంటున్నాను కదా. మన ఫ్రంట్ వచ్చి ఇక్కడి నుంచి ఒకరికి వచ్చి 7 కానీ 6 కానీ పెట్టుకోవచ్చండి. చిన్నవాళ్ళకైతే 6 పెట్టుకోవచ్చు, లేదంటే 7 పెట్టుకుంటే సరిపోద్దండి. ఇది మన ఫ్రంట్ దానికండి. ఇక్కడికి చూడండి, నేను కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ కింద నుంచి కట్ చేయకూడదండి, పైనుంచి కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు కట్ తక్కువ పెట్టుకోవాలండి. చూడండి, మనం ఏ షేప్ అయితే నేను ఏ పక్క నుంచి 2 గీతలు గీస్తాను కదా, నేను ఈ ఫస్ట్ గీత కట్ చేయట్లేదండి, ఈ బయట గీత కట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదండి, ఏ పార్ట్ కా పార్ట్. మనం ఇది ఫ్రంట్ ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ చాలా ఈజీ అండి. ఇదిగోండి, ఇక్కడ ఇది నెక్ ఉంది, ఇది ఉంది కదా, మనం ఇక్కడ గీస్తున్నాం కదండి 6 అంగుళాలు కడిగి. దీన్ని నేను ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి.